నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. కొంతమందికి నోటి దూల దురద బాగా సమయం వచ్చినప్పుడు తీర్చేస్తుంటారు కొంతమంది. అదే పరిస్థితి ఈరోజు. మోనార్క్ నన్నెవ్వరూ మోసం చేయలేదు అంటారు. ఆయనకి ఆయనే నెత్తి మీద చేయి పెట్టుకుంటాడు భస్మాసుర హస్తంలాగా. అనవసరమైన మాటలు, కాంట్రవర్సీ కామెంట్స్. ఇప్పుడు ఏమైంది? ఆయన అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోయాడు. ఎవరికీ కనిపించకుండా ఎక్కడో దాక్కున్నాడు అని. ఆ పరిస్థితి ఎందుకు రావాలి? ఒక గొప్ప నటుడు, ఎంతోమంది అభిమానిస్తారు. ఆయనే 'ప్రకాష్ రాజ్'. రాముడుగా లక్ష్మణుడు, సీత. అసలు వాళ్ళని ఎలా కోలుస్తారండి భారతదేశంలోని? రాముడు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం. రామరాజ్యం కావాలి అంటారు. రాముడు గురించి ఎన్నో కథనాలు. కోట్లాది మంది ఆరాధ్య దైవం. మరి అలాంటి వ్యక్తిని, అలాంటి లక్ష్మణుడిని, రాముడిని లేకపోతే సీతను వేరే రకంగా ఆయన మాట్లాడడం వక్రీకరించి దానికి కొంతమంది క్లాప్స్ కొట్టడం. 'ప్రకాష్ రాజ్' వర్సెస్ రామాయణం. జస్ట్ ఆస్కింగ్ కాస్త క్రిమినల్ కేసు దాకా వెళ్ళిపోయింది. రాముడు దొంగ, రావణుడు గిరిజనుడా. విలక్షణ నటుడి సంచలన వికృతి. ఇప్పుడు అందరూ కూడా అతన్ని ఏకి పారేస్తున్నారు. కోట్ల మంది ఆరాధ్య దైవంపై విలన్ మార్క్ కామెంట్స్ ఏప్రిల్ 2026 హీట్గా మారింది. తల్లి అంత్యక్రియల నుంచి త్రేతాయుగం దాకా ప్రకాష్ రాజ్ వివాదాల చరిత్ర ఇది. రామాయణాన్ని రీరైట్ చేస్తున్నారా? ప్రకాష్ రాజ్పై దేశవ్యాప్త ఆగ్రహాలు. మరి విలక్షణ నటుడి వితండవాదం, రామాయణంపై రాజ్ రాజకీయం. అసలు ఏం జరిగిందంటే, నటుడిగా ఆయన 1000 ముఖాలు ఉన్నవాడు. విలనిజంలో వైవిధ్యం చూపిన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కన్నీళ్లు పెట్టించిన ఆయనకు ఆయనే సాటి. కానీ కెమెరా వెనుక ఆయన నోరు విప్పితే మాత్రం అది ఒక మంట. అదే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ అంటూ మొదలుపెట్టిన ఆయన ప్రయాణం ఇప్పుడు కోట్ల మంది విశ్వాసాలను కించపరిచే స్థాయికి చేరిందా అంటే అవుననక తప్పని పరిస్థితి. రాముడు ఉత్తరాదివాడు, రావణుడు దక్షిణాది గిరిజనుడు. రామాయణం యుద్ధం మొదలైంది పండ్ల దొంగతనం వల్ల. ఇవి తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు. మరి ఈ కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అగ్నిపర్వతంలా పేలాయి. ఇక అభ్యుదయ భావాల ముసుగులో పురాణాలను వక్రీకరిస్తున్నారా, లేక ఉద్దేశపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారా? తాజాగా ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వివాదాల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? విలక్షణ నటుడి వితండవాదం ఎందుకు చేస్తున్నారు? రామాయణంపై చెలరేగిన రాజకీయ దుమారం వివరాలు ఇప్పుడు లోతుగా చూద్దాం. ఏప్రిల్ 2026 రాజకీయాలు వేడెక్కుతున్న వేళ వెండితెర విలన్ ప్రకాష్ రాజ్ ఒకే వ్యాఖ్యతో దేశాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఒక బహిరంగ సభలో ఆయన రామాయణాన్ని విశ్లేషించిన తీరు హిందూ సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. రామాయణం అనేది కేవలం ఒక కావ్యం కాదు, అది ఈ దేశపు అస్తిత్వం. కానీ ప్రకాష్ రాజ్ దృష్టిలో అది ఒక ప్రాంతీయ గొడవ. రాముడు ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాది గిరిజనుడైన రావణుడిపై దాడి చేశారని, సీతాపహరణం కంటే కూడా పండ్లు దొంగలించడం వల్లే ఈ యుద్ధం మొదలైనట్లుగా ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు వివాదానికి అదే కేంద్ర బిందువుగా మారింది. ప్రకాష్ రాజ్ వివాదాల్లో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన తన వ్యక్తిగత నమ్మకాలతో చర్చకు దారి తీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక తన తల్లి అంత్యక్రియల సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం పెను సంచలనాన్నే సృష్టించింది. ఒక వర్గం సంప్రదాయాలను కాదని క్రైస్తవ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించడంపై విమర్శలు వచ్చినప్పుడు నా ఇల్లు నా ఇష్టం అంటూ గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఆయన హేతువాదాన్ని గౌరవించేవారు ఉన్నప్పటికీ అది క్రమంగా ఎదుటివారి విశ్వాసాలను వెక్కిరించే స్థాయికి చేరుతోందన్నది ప్రధాన ఆరోపణ. గుర్తుందా, భారత్ గర్వపడే చంద్రయాన్ ప్రయోగ సమయంలో కూడా ఒక టీ అమ్మే వ్యక్తి ఫోటోను షేర్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ ఎంతటి దుమారం రేపిందో. దేశమంతా ఇస్రో శాస్త్రవేత్తల విజయాన్ని వేడుక చేసుకుంటుంటే ప్రకాష్ రాజ్ మాత్రం తన వ్యంగ్యంతో ఆ సంతోషాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారని నెటిజన్లు ఇప్పటికీ మండిపడుతూనే ఉంటారు. ఇక అప్పట్లో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి, విచారణలు జరిగాయి. కానీ తన పంతా మార్చుకోనని ఆయన ఈ రామాయణ వ్యాఖ్యలతో మరోసారి నిరూపించుకున్నారు. ఇక రాముణ్ణి పండ్లు దొంగిలించే వ్యక్తిగా చిత్రీకరించడం ద్వారా ప్రకాష్ రాజ్ కేవలం మతపరమైన మనోభావాలను మాత్రమే కాదు, గిరిజనుల మనోభావాలను కూడా దెబ్బతీశారని విమర్శలు వస్తున్నాయి. రాముణ్ణి గిరిజనునిగా ముద్ర వేయడం ద్వారా గిరిజన తెగలను నేరస్తులతో పోలుస్తారా అని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో
ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఆయనపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. 2026 ఏప్రిల్లో మొదలైన ఈ న్యాయ పోరాటం ఆయన కెరీర్ను ప్రమాదంలో పడేలా కనిపిస్తుంది. ఒక విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్ ప్రపంచమంతా గౌరవిస్తుంది. కానీ అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ అంటే అవతల వారి అచంచల విశ్వాసాలను అవహేళన చేయడం కాదు. రాజకీయం కోసం రామాయణాన్ని, భావజాలం కోసం భక్తిని వాడుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ వివాదాస్పద అడుగులు ఆయన్ను ప్రజాస్వామ్యవాదిగా నిలబడతాయా, ఇక లేక ఒక వర్గానికి వ్యతిరేకంగా ముద్ర వేస్తాయా? సమాధానం కాలమే చెప్పాలి. ఇక ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు వెనుక ఉన్న అసలు చిచ్చు అభ్యుదయం అంటే మార్పు కావాలి, కానీ అది చరిత్రను వక్రీకరించేలా ఉండకూడదు అన్నది మెజారిటీ ప్రజల మాట. మరి ఈ కేసులో ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారో, ఎలాంటి వివరణ ఇస్తారా అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఎవరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, మతపరమైన అంశాలపై చిచ్చు రేపిన ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు అంటున్నారు నెటిజన్లు. మరి చూద్దాం, ప్రకాష్ రాజ్ పైత్యం ఇక్కడితోటన్నా ఆగుతుందా, ఇంకా వేరే అంశాలతోటి గొడవలు రాచేసే విధంగా తనదైన ఆ మోనార్క్ వేషం ఇక్కడ వేసి ఇంకా నవ్వుల పాలవుతారా, లేకపోతే జైలు ఊచలు లెక్క పెడతారా? కాలమే నిర్ణయించాలి. ఇది ఈనాటి ది ఎడిటర్స్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.